హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే షాప్లో అనమాట. షాప్లో ఎప్పుడు షాప్లోనే చెప్తున్నా కదా, ఇంకేం చేస్తాం. ఇంకా నేను ఉండేది ఎప్పుడు షాప్లోనే కాబట్టి ఎప్పుడు షాప్ వీడియోలే వస్తుంటాయి అన్నమాట. కాకపోతే కటింగ్ స్టిచ్చింగ్ ఇంకా ఇంతే ఉంటాయి. ఇంకేముంటాయి చెప్పండి, కొత్తగా ఏం చేయాలి చెప్పండి మీరే చెప్తే నేను ఏం చేయాలనేది చేస్తా. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే షాప్లో ఇలానే ఉంటుంది. పోయిన నుంచి ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది. వర్క్ చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ వచ్చిన కస్టమర్స్ని రిసీవ్ చేసుకుంటూ ఇంతే కదా. షాప్లో ఏం చేస్తున్నా, ఏదో కుడుతున్నా. పైపింగ్ ఏమో, బ్లౌజు మరి డ్రెస్సు ఏదో ఒకటి ఉంటుంది. సమ్మరా అసలు జడలు వేసుకోవాలంటే కూడా, జడ వేసుకోవాలన్నా పూలు పెట్టుకోవాలన్నా వద్దులే. అసలు ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది. ఎప్పుడు జుట్టు పైకి కట్టేసుకుందామా, ఫ్లక్కర్ పెట్టేసుకుందామా అన్నట్టే ఉంది కదా. ఈ సమ్మర్లో చాలా కష్టంగా ఉందన్నమాట. సమ్మర్ ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు వర్షాలు వస్తాయా, ఎప్పుడు తగ్గుతుందా వేడి అనిపిస్తూ ఉంది. ఇది పైపింగ్ ఏమో చేస్తున్నాను. పైపింగు ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయిలేండి. దగ్గర నుంచి పెట్టుకొని తీసి మీకు మళ్ళీ పెడతాను నేను ఖచ్చితంగా. 4 వరకు ఉంటాయి. ఒకటి లాక్ పైపింగ్, ఇంకా పైపింగ్లోనే 3-4 రకాలు వేస్తాను నేను. మీకు అన్నీ చూపిస్తానులేండి ఒకరోజు ఒక వీడియోలో. ఇదైతే అదే, ఏదైనా సింగిల్ పాదంతోనే వేయాలి. సింగిల్ పాదంతో వేస్తేనే నీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూపిస్తుంటారు కదా డబుల్ పాదంతో నీట్గా వస్తుందని, కానీ సింగిల్ పాదంతో వచ్చినంత పర్ఫెక్ట్గా రాదని నేను చెప్తా ఖచ్చితంగా. ఎందుకంటే సింగిల్ పాదం పెడితేనే నీకు నీట్గా వస్తుంది. ఇట్లా డబల్ పాదంతో వేస్తాం మేము అని చెప్తుంటారు కదా, కానీ నీట్గా ఉండదు. దీనంత టైట్గా నీట్గా అయితే రాదు నాకు తెలిసినంతవరకు అయితే. నేనైతే సింగిల్ పాదం పెట్టే వేస్తానులేండి. సింగిల్ పాదమే ఎక్కువ యూస్ చేస్తుంటాను. రైట్ లెఫ్ట్ ఏది కంఫర్ట్ అంటే దాన్ని 2 పక్కల వేస్తాలేండి. 2 పాదాలతో చేయొచ్చు. 2 పాదాలతో చేస్తా వస్తుంది. ఇంకా ఇక్కడ అదే నడుస్తుంది. ఇంకా ఈ మధ్య చెప్తున్నా కదా, వర్కర్స్ ఎవరు రావట్లేదు అనేసి ఇంకా ఒక్కదాన్నే కుడుతున్నాను అనమాట. మా ఫ్రెండ్ ఒకటి వస్తుంది, ఇంకంతే. మేమిద్దరమే కలిసి చేసుకుంటున్నాం. కాకపోతే నేనేంటంటే ముందే వస్తాను, తను కొంచెం లేట్గా వస్తుంది. నేను ముందు రాకుంటే ఎట్లా? ఇవన్నీ ఎవరు చేస్తారు? క్లీనింగ్ అంట, పూజ, ఇంకా అన్నీ కస్టమర్స్ని మెయింటైన్ చేయడం. వాళ్ళు టైంకి వస్తామంటారు, కొందరు మార్నింగ్ 10-10:30 ఆ టైంలో వస్తామంటారు. ఇంకా అట్లా వస్తా అన్నప్పుడు మనం ఖచ్చితంగా ముందే వచ్చి ఉండాలి కదా. అందుకోసం ఇంకా నేనైతే కరెక్ట్ టైం 10 అంటే 10కి వచ్చేస్తాలేండి. ఇంకెప్పుడో పిల్లలు ఇంట్లో ఉండి కొంచెం నాకు కూడా ఎప్పుడన్నా ఇంకా మరీ రోజు ఇదే అంటే బోర్ కొడుతుంది కదా ఒక్కొక్కసారి. ఇంకా అట్లాంటప్పుడు ఎప్పుడన్నా కొంచెం బోర్ అనిపించినా లేట్గా వెళ్తాను. లేట్ అంటే మరీ లేటింగ్ కాదులేండి, 10:30 లాస్ట్. అంతకంటే లేట్గా ఎప్పుడు వెళ్ళలేదు కూడా. అంతకంటే లేట్గా ఎప్పుడు వెళ్ళను కూడా. ఖచ్చితంగా 10:30 అంటే 10:30 కంపల్సరీ ఉంటాలండి. అది ఎప్పుడో మ్యాక్సిమం 9-9:30, ఇంకా లేదంటే 10. అంతకు లేట్గా అయితే వెళ్ళను. ఇక్కడ హ్యాండ్కేమో పెడుతున్నాను పైపింగ్. బ్లౌజే కుడుతున్నట్టున్నా. చాలా రోజులైంది, వీడియో ఉండిపోయింది, అసలు చూసుకోలే నేను కూడా. ఎప్పుడు కనిపించింది, సరే పెట్టేద్దాము అనేసి పెడుతున్నాను. హ్యాండ్కి అయితే లాక్ పైపింగ్ చేసేస్తాము. ఇంకా నెక్కి అయితే మామూలుగానే చేస్తామన్నమాట. హ్యాండ్కి ఒకటి లాక్ పెట్టేస్తాము. కొంచెం లూజ్ వచ్చినా మన పని మనకే నచ్చదు. చెప్తుంటా కదా, ఫస్ట్ మనకు నచ్చాలా, తర్వాత కస్టమర్లకి నచ్చాలా. అందుకని ఫస్ట్ మనకు ఓకే అయితేనే ఓకే అనిపిస్తుంది, లేకుంటే నచ్చదు. అందుకని ఫస్ట్ చెక్ చేసుకుంటాను నేను. ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళు మగ్గం వరకు వేయించుకున్నారు, స్టిచ్ చేయమని ఇచ్చినారనమాట నాకు. ఇంకా అది ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత పెట్టాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి.
కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.